అందరికీ దండాలు. ఈరోజు మనం టీఎఫ్సిసి లైవ్లో ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు, రచయిత, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గారు మన ప్రధాని రామకృష్ణ గౌడ్ గారితోటి ముచ్చట్లు మీరు కూడా వినుండ్రి. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం సార్. సార్, మీరు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు? అందరికీ నమస్కారం. నేను ఇండస్ట్రీకి రాకముందు అంటే 1987-88లో అంటే 1985లోనే నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా మెట్టపల్లి విలేజ్లో సింగిల్ విండో చైర్మన్గా గెలిచున్నాను. అలాగా 3 టర్మ్స్ అక్కడ చైర్మన్గా గెలిచాను. ఆ తర్వాత మెదక్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్గా కూడా చేయడం జరిగింది. అప్పుడు మా సిద్దిపేట చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యేగా ఉంది. అప్పుడు వారు నన్ను మెదక్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్గా నన్ను చేయడం జరిగింది. కంటిన్యూగా 3 టర్మ్స్ నేను చేశాను. అప్పుడు తెలుగుదేశం జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కూడా, తెలుగు రైతు పార్టీ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది నేను. వారు అలా రాజకీయాల్లో చాలా పదవులు చేయడం జరిగింది వారి ఆశీస్సులతో, కేసీఆర్ గారి ఆశీస్సులతో. ఆ తర్వాత 1990లో ఇండస్ట్రీకి రావడం జరిగింది. అది కూడా మా ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతోనే. నేను కోడి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, ముక్క నరసింహరావు అని ఉండే వారిని పరిచయం చేశారు కేసీఆర్ గారి ద్వారా. వెళ్ళి కోడి రామకృష్ణ గారిని, అప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి ఇచ్చి ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉంటే మేము అందరము. కోడి రామకృష్ణ గారు వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు ఫస్ట్ నేను కోడి రామకృష్ణ గారి సినిమాలో నటించడం జరిగింది. అయితే నాకు రాజకీయాల్లో గురువుగా మా కేసీఆర్ గారు అయితే, సినిమా ఫీల్డ్లో ఫస్ట్ కోడి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది కాబట్టి వారిని నేను గురువుగా భావిస్తాను. ఓకే సార్, మరి మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? అయితే నేను అలా కోడి రామకృష్ణ గారి సినిమా ఒకటి ఆవేశం, ఒకటి లేడీ బాస్ విజయశాంతి హీరోయిన్, ఆవేశం రాజశేఖర్ హీరోగా ఆ సినిమాలో నటుడిగా చేయడం జరిగింది. ఆ తర్వాత నేను గ్రహించింది ఏంటంటే, ఇక్కడ ప్రొడ్యూసర్ అనేవారు మెయిన్ కాబట్టి మనం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా రావడం మంచిదని 1990లో నేను ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ సినిమా పేరు అల్లరి పిల్లం. ప్రస్తుతం మా అధ్యక్షుడు శివాజీరాజా హీరో, శుభశ్రీ హీరోయిన్గా, జయలలిత ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్గా, అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ వేయడం జరిగింది. నా పక్కన జయలలిత వేశారు. అప్పుడు ఇంకో అమ్మాయి వందన అని ఒక అమ్మాయి ఉండింది సెకండ్ హీరోయిన్గా. అందరూ నన్ననే వాళ్ళే, కానీ పెట్టెలో ఉన్న వస్తువుల విలువ ఎవరికి తెలుస్తుంది? ఇవి నాకు ప్రాణం కంటే ఎక్కువ, మీకే తెలుస్తుందిగా. నాకు 3 ఏళ్ల 2 నెలలు ఉన్నప్పుడు 4 పళ్ళు వచ్చాయి. ఆ పళ్ళు తోకోవడానికి మా నాన్న నాకు ఒక పుల్లి బ్రష్ కొనిచ్చాడు. ఇదిగో ఇదే, ఎంత ముద్దుగా ఉంది కదా, కదా నిజంగా బాగుంది కదా. మరి 2 ఏళ్ల వయసులో మా అమ్మమ్మ చేయించిన సిగ్గు పిల్ల. నిజం చెప్పండి, నేను విలువ ఎవరైనా కట్టగలరా? సుధాకర్ బావా, మా ఇంటి పెరట్లో మామిడి చెట్టు ఉందని చెప్పానే, గుర్తుందా? లేకే ఉంది. డకోటా అంకుల్ ఒకసారి మా ఇంటికి వచ్చి, చిటారు కొమ్మరున్న మామిడి పండుని ఒకే దెబ్బతో కొట్టగలవా అని పందెం కట్టాడు. రాయి తీసుకుని విసిరేసరికి మామిడి పండు దబ్బేళ్ళు పడిపోయింది. ఇదిగో ఆ రాయి, చూసారా ఎంత బాగుందా? దేవుడు, సెమీ క్రాక్ అనుకున్నాను, కాదు డబుల్ క్రాకు. అరే హలో, ఏమిటి అలా విచిత్రంగా చూస్తున్నారు? మీకెవరికైనా ఇన్ని తెలివితేటలున్నాయా? మనందరం వాడి విసిరి పారేసిన వస్తువుల్ని
ఇది చూడండి, భద్రంగా ఎలా పెట్లో దాచుకుందో అది తెలివంటేను. కుమారి, ఈ రాయి విలువ నీకెంత గొప్పగా అర్థమయ్యింది. ఓ పని చేస్తావా, ఈ రాయిని సరదాగా ఒక వారం రోజుల పాటు ఉడకబెట్టి తినే. ఏమన్నా ఇది నిజంగానే ఉడుకుద్దంటారా? అలాగే తనికెళ్ళ భరణి గారు కామెడీ క్యారెక్టర్ చేస్తూ విలన్ క్యారెక్టర్ చేశాడు. అందులో వారికి అప్పుడే ఒక మంచి సాంగ్ పెట్టడం జరిగింది. ఎలా అంటే అది కూడా మా ముఖ్యమంత్రి గారి ఊర్లో నుండి అప్పుడు మాకు వారు చెప్పేవారు, ఒక వ్యక్తి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ రోడ్డు దాటడానికి కూడా కార్లో వెళ్తుంటే రోజంతా ఉండి రోడ్డు దాటలేని పరిస్థితిలో ఉంటే మళ్ళీ రిటర్న్ బస్సు ఎక్కి రిటర్న్ వచ్చిందని చెప్పాడు మాకు సార్. అప్పుడు అదే క్యారెక్టర్ని మేము తనికెళ్ళ భరణి గారిని పెట్టడం జరిగింది. అలా నేను ఆ సినిమా ద్వారా ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీకి రావడం జరిగింది. అది ఏది రూపల్ తమాషగున్నది వాయు, ఈ మనుషులంతా ఏది రోల్లో చిత్రంగా ఉన్నారు. హైదరాబాద్ ఏది రూపల్ తమాషగున్నది వాయు, ఈ మనుషులంతా ఏది రోల్లో చిత్రంగా ఉన్నారు. పట్టామంటే సిద్ధి పేద కాదు, చింతమక్క కాదు, జీడి కల్లు కాదు, మెట్టు పిల్లి కాదు, మెట్టు జిల్లా కాదు, గల పరిచయిస్తుంది. చిత్రమైన హైదరాబాద్ వేరు నిన్ను చిత్తులోన పెట్టుతుంది చూడు. చిత్రమైన హైదరాబాద్ వేరు నిన్ను చిత్తులోన పెట్టుతుంది చూడు. ఇటువంటి పట్టణంలో డబ్బు కూడా పెడతారని ఉల్లె ఉన్న పొలము చెరుక ఇడిచిపెట్టి వచ్చినాను. నన్ను ఈ పట్న పాడుగా దయ్యాల మరి చెట్టు ఈ బస్తి మునిగిపోను, కొండ తిరువలున్న గట్టు ఇంకా నేను ఉండబోను. ఎర్ర బస్సు ఎక్కుతాను, సిద్దిపేట వెళ్ళిపోతా నేను, మళ్ళా పట్టణాల తోలికి ఇంకా రాను. సిద్దిపేట వెళ్ళిపోతా నేను, మళ్ళా పట్టణాల తోలికి ఇంకా రాను. నాతో ఉండు, అరే నువ్వు ఉంటే బాగుంటుంది. ఓకే, అట్లనా. మీరు ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసిండ్రు? నేను 90 నుంచి దాదాపుగా ఇప్పటి వరకు ఒక 32 సినిమాలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో కొన్ని హిందీ మూవీస్ కూడా చేయడం జరిగింది, తెలుగు, ఒక తమిళ్ మూవీ, ఇలా దాదాపు 32 మూవీస్ చేయడం జరిగింది. అలాగే నేను ఒక 20 సినిమాల వరకు యాక్టింగ్ కూడా చేయడం జరిగింది. కొన్ని మా సొంత సినిమాలు, కొన్ని బయట సినిమాలు, అలా దాదాపు ఒక 20 సినిమాల వరకు యాక్ట్ చేయడం జరిగింది. అంటే నాకు మెయిన్ ఇంట్రెస్ట్ ఉంది ఏంటంటే ప్రొడ్యూసర్గానే నేను కొనసాగాలనే దాని మీద నేను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నేను చాలా ఇండస్ట్రీలో కూడా చాలా సీనియర్. నాది తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సీరియల్ నెంబర్ కూడా 102, ఒక 102 నా సీరియల్ నెంబర్. కాబట్టి ఇండస్ట్రీలో చాలా మొదటి నుంచి ఇండస్ట్రీలో ఉండడం. ఓకే సార్, ప్రొడ్యూస్ చేశారు, యాక్టింగ్ చేశారు, మరి సినిమాలలో మీరు డైరెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని మీకు ఆలోచన ఎలా కలిగింది? నేను దాదాపు ఒక 6 సినిమాలు డైరెక్షన్ చేయడం జరిగింది. ఉదయ్ కిరణ్, కృష్ణ, సుమన్, సర్దార్ పాపన్న, ఇలాగ ఒక 6 సినిమాలు నేను డైరెక్షన్ కూడా చేయడం జరిగింది. జోడీ నెంబర్ 1లో నేను క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. నా పక్కన అప్పుడు రజిత చేశారు. ఆ సినిమా కూడా చాలా బాగుంది. నా డైరెక్షన్లో ఆడి దాదాపు అప్పుడు 6 వారాలు ఆడింది సంధ్యాలో. అప్పుడు మంచి మూవీగా ఉండింది అప్పుడు నాకు. అలాగే నైజాంలో దాదాపు ఒక 100 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్లో కూడా మంచి మంచి సినిమాలు చేశాను.
అప్పుడు ఆర్పీ రోడ్లో నాకు ఆఫీస్ ఉండింది. దాదాపు ఒక 100 సినిమాల వరకు నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కొన్ని సినిమాలు అయితే నేను ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మొగల్ పాపి ఔరంగజేబుకు గుండె పంటగా ఎదుగుతున్న ఈ గండర గండడు చెండ ప్రచండు చిన్న కులాల ఛత్రపతి నిమ్న జాతులకు అధిగతి అదిగో అదిగో అతడే అగ్నితరంగం తెలంగాణ తొలి స్వేచ్ఛా సింగం సార్ చాలా గ్రేట్ అసలు మీరు. సో ఇలా ఇండస్ట్రీలో యాక్టింగ్ చేస్తూ, ప్రొడ్యూస్ చేస్తూ, డైరెక్షన్ చేస్తూ, డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, సో మన తెలంగాణలో మీరు కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతున్నారు. మరో ముఖ్యమైన విషయం సార్, కేసీఆర్ గారు కూడా మీరు చాలా దగ్గర అని విన్నాము మేము. మీ ఇద్దరికి చాలా దగ్గర ఫ్రెండ్షిప్ అని కూడా విన్నాము. సో దాని గురించి మీరు. అవును, నాకు కేసీఆర్ గారికి దాదాపు 1985 నుండి ఫ్రెండ్షిప్ ఉంది. వారు ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నేను వారి వెంబడి ఉండి వారికి సపోర్ట్ చేస్తూ ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాము. దాదాపు ఆయనను 6 సార్లు గెలిపించడం జరిగింది. ప్రతి పనిలో మేము కలిసి పనిచేసేవాళ్ళం. సార్ తోటి నాకు చాలా మంచి స్నేహభావం ఉండేది. వారిని ఎప్పుడు నేను అన్న అని పిలిచేవాడిని, మా అన్నని కూడా బ్రదర్ అని పిలిచేవాడు. కాబట్టి మేము ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ అలాగా వదిన అని పిలిచేవాడిని. అలాగా అంత మంచి రిలేషన్తో ఉండేవాళ్ళము. తర్వాత చాలా సంవత్సరాలు కూడా మనకు వారి హెల్ప్ ప్రతిసారి నాకు బాగా సపోర్ట్ దొరికింది. వారి ద్వారానే నేను రాజకీయాలలో రావడం జరిగింది. వారితో నాకు మంచి సాన్నిహిత్యం ఉండింది. కాబట్టి నన్ను కూడా బాగా పికప్ చేశారు వాళ్ళు. అంటే నాకు ప్రతిదీ రాజకీయంగా నన్ను ఎదగడానికి చాలా సహకరించారు వారు. వారితో ఉన్న అనుబంధం చాలా అసలు మర్చిపోలేనిది. మాకు ఇక గురువు కంటే కూడా నాకు దేవుడితో సమానం కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రతి విషయాన్ని వారు మమ్మల్ని బాగా చూస్తూ మొన్న ఫస్ట్ జనవరి రోజు కలిస్తే కూడా నన్ను చాలా ఆప్యాయంగా ప్రేమతో చాలా బాగా మాట్లాడి పక్కన బియ్య కూడా పిలిచి చెప్పడం జరిగింది. రామకృష్ణ మళ్ళీ పిలుద్దాం, మనం మాట్లాడాలి, పిలువద్దని చెప్పడం జరిగింది. అట్లా ఇప్పుడు మొన్నగా మా మిత్రులు రాధాకృష్ణ అని సన్ మ్యారేజ్లో ఉంటే సార్ సీఎం గారు వచ్చారు, అక్కడ కూడా చాలాసేపు మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కలిసినా పేరుతో రామకృష్ణ బాగున్నావా అని చాలా ప్రేమతో పిలిచే వ్యక్తి వారు. కాబట్టి వారితో నాకు మంచి సాన్నిహిత్యం ఉండింది. వారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ఆయన ఇంకా హాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచే. హాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచే. హాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచే. హాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూచేటి
ఆశగా నిలిచే 100 సంవత్సరాలు పూర్తిగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కేసీఆర్ గారు భగవంతుడు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారితో ఉన్నన్ని రోజులు నాకు చాలా బ్రహ్మాండంగా ఉండింది. ఇప్పుడు కూడా చాలా బాగా మంచి వారితో మంచి సఖ్యత ఉంది, మంచి ప్రేమాను బంధాలతో మేము కలిసి ఉన్నాం. ఇక మా రామకృష్ణ కూర్చున్నాడు. రామకృష్ణ అప్పుడు ఏమైందంటే మిట్టపల్లి సింగిల్ విండో చైర్మన్ గెలిచి అప్పుడు నేను అతన్ని మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ ప్రెసిడెంట్ చేసుకున్నా. ఊళ్ళో అబ్బాయికి పాపం రామకృష్ణకి సన్మానం పెట్టి గ్రామస్తులంతా కలిసి మా ఊరికి వెళ్ళి డీసీసీబీ వైస్ చైర్మన్ అయ్యాడు కదా, జిల్లా స్థాయి పోస్ట్. నేను బయటికి వెళ్తున్నా, ఆయనకి చంద్రయ్య వచ్చాడు. యాడికాని అడిగి ఇట్లా మన రామకృష్ణ సన్మానంలో తను పోతున్నాడు, నేను కూడా తప్పను. వచ్చినాక మాట్లాడాను, మండల ప్రెసిడెంట్ మాట్లాడాను. మాట్లాడి మన గ్రామం నుంచి మన మిట్టపల్లి నుంచి చంద్రయ్యదే అంటే ఎందుకు చెప్తున్నాను మళ్ళీ వాళ్ళకి చెప్తాను నేను. మన రామకృష్ణ మన సోదరుడు మొత్తం జిల్లా సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడు కావడం మిట్టపల్లి గ్రామానికే మాయని మచ్చ అన్నాడు. రామకృష్ణ ఒకటే బాధ, అన్న నాకు ఊళ్ళంతా కలిసి రేగలేక నాకు సన్మానం చేస్తే వీనాడికి వెళ్ళి తెచ్చినావు సార్ నువ్వు దరిద్రుడిని అంటే ఎప్పుడైనా చెప్పదలుచుకున్నది ఏదైతుందో చక్కగా సర్రాసుగా చెప్పాలి. ఏందో చెప్పబోతే ఆయనతో దోమలు కూడా అంటే తమర కడనట్టు అవుతుంది. అట్లా మాట్లాడద్దు. వచ్చిన భాషలో ప్రజలకు నచ్చిన భాషలో సాఫ్గా మంచిగా కమ్యూనికేట్ చేస్తే గుండెకి తగినట్టు ఉండాలి. ఏందో చెప్తే కాదు. ఆ పనిచేసుడు నేను మొదలుపెట్టినా, మీరు దాన్ని 100 రెట్లు పెంచిండ్రు. తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో పాటలు పాడి పాత తెలంగాణ అంతా గుర్తు చేసిండ్రు. ఎన్ని పాటలు యాద్ చేసుకుంటే అద్భుతమైన పాటలు. ఎక్కడికక్కడనే ఓ రచయిత పుట్టిండు, ఓ గాయకుడు పుట్టిండు, ఓ డప్పు పట్టిండు, నడతనే ఉన్నది. అయితే మీకు ఢిల్లీలో అవార్డు ఇచ్చిండ్రని మేము విన్నాము. ఆ అవార్డు గురించి మీరు చెప్పండి. అవును, నాకు బెస్ట్ ప్రొడ్యూసర్గా నాకు ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ గారు ఉండేవి. వారు అలాగే మన రాష్ట్రం తరఫు నుండి అప్పుడు గీతారెడ్డి గారు మినిస్టర్గా ఉండేవి. వారు అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారి చేతుల మీదుగా నాకు ఢిల్లీలో అవార్డు ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే నేను అప్పటికే చాలా మంచి సినిమాలు తీసి ఉన్నాను కాబట్టి దాంట్లో నన్ను సెలెక్ట్ చేసి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు షీలా దీక్షిత్ గారు అలాగే గీతారెడ్డి చేతుల మీదుగా నాకు ఆ రోజు అక్కడ ఆంధ్రప్రదేశ్ భవన్లో మీటింగ్లో నాకు ఇవ్వడం జరిగింది. ఫిలిం ఛాంబర్ ద్వారా హెల్త్ కార్డు ఇస్తున్నారంట సార్, ఎవరెవరికి ఇస్తున్నారు? అవును, అంటే ఛాంబర్లో ఉండే ఫిలిం ఇండస్ట్రీలో ఉండే 24 క్రాఫ్ట్స్లో ఉండే టెక్నీషియన్స్ అందరికీ మేము ఫ్రీగా 5 lakhs హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, డైరెక్టర్లకు, అసిస్టెంట్ డైరెక్టర్లకు, కెమెరామెన్లకు, డాన్స్ మాస్టర్కి, ఇట్లా ఇండస్ట్రీలో ఉండే ప్రొడ్యూసర్స్ అందరికీ 24 క్రాఫ్ట్స్ ఓకే టెక్నీషియన్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ప్రొడ్యూసర్స్కు ఇవ్వరు, అది ఓన్లీ టెక్నీషియన్స్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లా దాదాపు 3,000 చిల్లర మేము ఇప్పటికీ హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగింది టెక్నీషియన్స్ అందరికీ. అదొక గొప్ప వరం కింద లెక్క. వాళ్ళకంటే సామాన్యులకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ ఇబ్బంది వచ్చిందంటే ఈ హెల్త్ కార్డు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ఇప్పుడు మెంబర్ ఎక్కడైనా ఇల్లు కొనుక్కుంటే ఆయనకు 1,50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. కాబట్టి అది కూడా వారికి ఎంతో హెల్ప్ అవుతుంది. కాబట్టి అలాగే వారు పిల్లలు ఇక్కడ చదువుకున్న స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా బీటెక్ చదివే స్టూడెంట్ అయితే దాదాపు 15,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నారు. కాబట్టి టెక్నీషియన్స్కు ఇదొక మంచి
సపోర్ట్గా నేను అనుకుంటున్నాను. కాబట్టి మా దగ్గర ఉన్న ఆల్ మెంబర్స్ టెక్నీషియన్స్కి మేము హెల్త్ కార్డ్ ఇప్పిస్తాం. ఇది చాలా గొప్ప అచీవ్మెంట్ సార్. మీరు ఆ మధ్య ఆమరణ నిరాహార దీక్ష చేశారంట, ఎందుకు సార్? అవును, 7 రోజులు ఫిలిం ఛాంబర్ ముందర ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపైన, ఈ మొనోపలి డిజిటల్ విధానం పైన వీళ్ళు దోసుకుంటున్న, అంటే ఈ మొత్తం ఇండస్ట్రీలో ఒక 4 కుటుంబాలే బాగుపడాలని ఆ నలుగురే మొత్తం ఇండస్ట్రీని దోచేస్తున్నారు. దాని మీద నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. నాకు అప్పుడు చాలామంది మన నిర్మాతలు కానీ టెక్నీషియన్స్ కానీ చాలామంది సపోర్ట్ చేశారు. నాతో పాటు మోహన్ గౌడ్ కానీ, అలీబాయ్ కానీ, వలీ కానీ, చాలామంది నిర్మాతలు, ఎస్ఎస్ రావు కానీ, ఇంకా చాలామంది, మన చంద్రవాడ శ్రీనివాసరావు గారు కానీ, ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చి నాకు సపోర్ట్ చేసి ఉండడం జరిగింది. నేను అయితే దాన్ని 7 రోజుల తర్వాత మన ఇప్పటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అప్పుడు వచ్చి వారు తర్వాత గజ్వేల్ మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సగౌడ్ గారు వచ్చి నాకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేయడం జరిగింది. వీళ్ళతో పాటు డాక్టర్ వేణుగోపాలాచారి గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సలహాదారులు, వారు కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ వచ్చి నాకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేయడం జరిగింది. మేము సమస్యలు ఏదైనా ఉంటే మీకు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేద్దామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా స్పందించి కొన్ని మనకంటే చిన్న సినిమా కోసము ఒక్క షో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత పర్మిషన్స్ సింగిల్ విండో విధానం అనౌన్స్ చేయడం జరిగింది. వీటి వల్ల కొంత చిన్న సినిమాలకు చాలా న్యాయం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ డిజిటల్ వ్యవస్థ, ఈ మొనోపలి థియేటర్స్ ఈ ప్రైవేట్ వ్యక్తులే కాబట్టి వాళ్ళను ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. దీని మీద ఇండస్ట్రీయే ఒక్కతాటిపై ఉండి ఎదుర్కొంటే డెఫినెట్గా ఈ సమస్యలు కూడా సమస్య పోవాలని, సమస్య పోయే వరకు నేను ఊరుకోను. తప్పకుండా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా పోరాడుతూనే ఉంటా. ఎన్ని రోజులైనా ఇంకా మళ్ళీ కరెక్ట్గా ప్లాన్ చేసి అసలు ఎందుకు వీళ్ళు రేట్లు తగ్గించడం లేదు డిజిటల్ కానీ, అలాగే థియేటర్స్ మొనోపలి విధానం మీద కానీ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి దీని మీద ఏదైనా తక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రొడ్యూసర్స్ అందరినీ ఏకం చేసి ప్రభుత్వం దృష్టి కూడా దీన్ని తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా త్వరలో దాన్ని కూడా పరిష్కరించే విధానాన్ని పరిష్కరిస్తారని మేము అనుకుంటున్నాను. డెఫినెట్గా దీనికి మొత్తం ఫిలిం ఇండస్ట్రీ ఏకమై దీన్ని తగ్గించుకోవడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తాం. మేము ఈ నిరాహార దీక్ష చేయడం అనేది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కొన్ని సమస్యల పైన చేస్తున్నాము. గతంలో కూడా నేను చాలాసార్లు చేయడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అప్పుడు మా ఈ టీం అంతా కూడా పాల్గొని ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 2 రాష్ట్రాలకు సంబంధించి డిజిటల్ రేట్స్ పైన చాలా ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ చాలా ఈ ఇండస్ట్రీలో ఉండే పెద్దలు మాత్రమే వారిని ఎక్కువగా పెంచి, పక్క రాష్ట్రాల్లో 2,500 రూపాయలు ఉంటే మన దగ్గర వారానికి 10,800, 13,000 రూపాయలు తీసుకొని మొత్తం ఇండస్ట్రీని దోచేస్తున్నారు. దానికి మేము నిరసనగా అడిగితే వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది, కోపం. నేను మొన్ననే చాలా సినిమాలు కూడా మేము ఈ మధ్యలో రిలీజ్ చేయడం జరిగింది. మేము విశాల్ అనే కథకలేని ఒక సినిమా, విశాల్ హీరో సినిమా నేనే రిలీజ్ చేయడం జరిగింది. దానికి నాకు ఈ డిజిటల్ వీటికే దాదాపు 50 లక్షల రూపాయలు అయినాయి. గతంలో ప్రింట్లు ఉన్నప్పుడు కూడా ఇంత ఇబ్బంది లేకుండా ఒక ప్రింట్ తీసుకుంటే దాదాపు 100 థియేటర్లలో నడిచేది. దానికి 40,000 రూపాయల ప్రింట్ వచ్చేది. ఇప్పుడు వారానికి 13,000, 12,000 కట్టాలి, 11,000 కట్టాలంటే ప్రొడ్యూసర్ డబ్బులని డిజిటల్ ఛార్జెస్ పోతున్నాయి.
ఆ డిజిటల్ చేసేది కూడా ఎవరో కాదు, ఇక్కడ ఉండే పెద్ద నిర్మాతలు ముగ్గురు కలిసి చేస్తున్నారు దాన్ని. మొత్తం చిన్న నిర్మాతలకు పెద్ద నిర్మాతలకు అందరికీ నష్టం జరుగుతూ ఉంది దాన్ని. అది అడిగితే ఎవరు దాన్ని పట్టించుకునేవారు లేరు. పక్క రాష్ట్రాలలో తక్కువగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువగా ఉండాలి, దీన్ని ఎందుకు తగ్గించరు? వాళ్ళు చేసుకోవాలంటే ఇండస్ట్రీలో చాలా బిజినెస్లు ఉన్నాయి. ఇండస్ట్రీ వారే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను ముంచడం అనేది కరెక్ట్ కాదు కదా. దీన్ని తగ్గించాలని మేము చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాము. ఈరోజు కూడా ఈ దీక్ష దానికోసం ఇప్పుడు మేము చేసే 5 పాయింట్లలో ఫస్ట్ పాయింట్గా చేస్తూ ఉన్నాము. దీన్ని తప్పకుండా ఇప్పుడైనా మీరు తగ్గించి బీసీ క్లాస్ సెంటర్లలో అయితే అసలు సినిమాలు వేసే పరిస్థితులలో లేదు కాబట్టి వాటిని వెంటనే తగ్గించాల్సిందిగా కోరుతున్నాము. చాలా బాగా చెప్పారు సార్. సో ఆర్టిస్టులకు కూడా మీరు ఇల్లు ఇప్పించిండ్రని మేము విన్నాము. ఎంతమందికి ఇప్పించిండ్రు? మేము నెబులా కంపెనీ ద్వారా ప్రధానమంత్రి ఆవాస యోజన స్కీమ్ కింద 2.5 లక్షల సబ్సిడీ కింద దాదాపు 125 మందికి చిన్న నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్కు ఇన్స్టాల్మెంట్ బేస్ పైన ఇప్పించడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు రెగ్యులర్గా ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టుకుంటున్నారు. అది వర్క్ కూడా సీరియస్గా జరుగుతూ ఉంది. మియాపూర్లో ఆ ఇల్లు ఇప్పించడం జరిగింది. వాళ్ళకు అందరికీ ఇల్లు లేని వాళ్ళకు ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా ఇల్లు లేని వారు ఉంటే తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ కండి. మేము ఇన్స్టాల్మెంట్ బేసిస్ పైన సబ్సిడీ కింద ప్రధానమంత్రి ఆవాస యోజన సబ్సిడీ కింద ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. మా టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్లు కానీ, చిన్న నిర్మాతలు కానీ, ఎవరైనా కానీ ఇండస్ట్రీలో ఉండే ఏ వ్యక్తి అయినా పర్లేదు, మేము ఇప్పించడానికి ముందుకు వస్తాం. వాళ్ళు ఇప్పించిన వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతున్నారు, చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్లో ఈ రోజుల్లో కొత్త ఇల్లు దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి అందరూ ఇప్పించిన వాళ్ళందరూ కూడా ఇన్స్టాల్మెంట్స్ కూడా కరెక్ట్గా కట్టుకుంటున్నారు. అది ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రామ్ 100% సక్సెస్ కింద లెక్క. సూపర్ సార్. మరి మా యాంకర్స్ కూడా ఇప్పిస్తారా? ఓకే, ఇప్పిస్తాం. మరి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా సెన్సార్ అయిన సినిమాలు ఎన్ని? తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఇప్పటికీ దాదాపు మొన్నటి సినిమాతో 36 సినిమాలు అయినాయి సెన్సార్. అందులో ఫస్ట్ మూవీ మాదే, అమ్మకు ప్రేమతో. అది మొన్న సెంట్రల్ మినిస్టర్ గారితో పోస్టర్ లాంచ్ కూడా చేయించడం జరిగింది ఫిలిం ఛాంబర్లో. మా సినిమా తర్వాత ఇప్పటికి 35 సినిమాలు, అంటే టోటల్ 36 సినిమాలు సెన్సార్ అయినాయి కావడం జరిగింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా అయినా ఏ సినిమా అయినా చాలా అంటే పకడ్బందీగా వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ అందరూ స్క్రిప్ట్ కానీ అవి రాసి ఇస్తున్నారు. తొందరగా సెన్సార్ కూడా జరుగుతూ ఉన్నాయి. అంత మంచి సెన్సార్ కూడా బాగా చేస్తున్నందుకు ఒకసారి సెన్సార్ ఆఫీసర్ గారికి కూడా మా ఫిలిం ఛాంబర్ తరఫున నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఇంకా ఇన్ ఫ్యూచర్లో చాలామంది ఇప్పుడు సినిమాలు కొన్ని రన్నింగ్లో ఉన్నాయి, అవి కూడా త్వరలో అన్ని సెన్సార్కు రాబోతున్నాయి. సెన్సార్ అన్నీ అవుతున్నాయి కానీ సినిమాలు రిలీజ్కే థియేటర్ల ఇబ్బంది బాగా ఉంది. ప్రతి వారం 3-4 థియేటర్లు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు థియేటర్లకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మాకు థియేటర్ల ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. దాని మీద మాకు థియేటర్ల పరిష్కారానికే చూస్తున్నాము. అది జరగాలని కోరుకుంటున్నాము. జరుగుతుందనే ఆశ కూడా మాకుంది. ఓకే అండి. టీఎఫ్సిసి లైవ్ మరియు టీఎఫ్సిసి వెబ్సైట్ ద్వారా మీరు ప్రొడ్యూసర్స్కి ఫ్రీ పబ్లిసిటీ కూడా ఇస్తున్నారా? మంచి క్వశ్చన్ అడిగారు. టీఎఫ్సిసి లైవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాము. మరీ ముఖ్యంగా చిన్న నిర్మాతలకు లైవ్ కూడా పెడుతున్నాము. 2 hours 2.5 hours ఫ్రీగా లైవ్ కూడా పెడుతున్నాము. ఎవరైనా ఏ నిర్మాత అయినా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డబ్బులు పెట్టలేని పరిస్థితిలో ఉన్న నిర్మాత ఆడియో రిలీజ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనము లైవ్ పెడుతున్నాము. మన చిన్న సినిమా జంక్షన్లో జయమాల అనే సినిమాకు పెట్టాము. అంతకుముందు ఇంకొక మూవీకి పెట్టాము. ఇట్లా ఎక్కడ మూవీ ఉన్నా మేము లైవ్ పెడుతున్నాము. అలాగే మా టీఎఫ్సిసి వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ ద్వారా కూడా యాడ్స్
వేస్తున్నాము. దానికి దాదాపు 58 lakhs వ్యూవర్స్ ఉన్నారు. మా టీఎఫ్సిసి లైవ్కి ఏమో దాదాపు 1,15,00,000 మంది వ్యూవర్స్ ఉన్నారు, వ్యూస్ చూశారు. తర్వాత దగ్గర 39,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాబట్టి మేము పెట్టే ప్రతి వీడియో వీళ్ళందరూ చూస్తారు. కాబట్టి అలాగే వెబ్సైట్లో పెట్టే ప్రతి వీడియో కానీ, ప్రెస్ మీట్ కానీ, రివ్యూస్ కానీ దాదాపు చాలామంది చూసే అవకాశం ఉంది. అలాంటి వాటి మా వెబ్సైట్లో యాడ్స్ కూడా ఉన్నాయి. యాడ్స్ కూడా అందరికి ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి ఫ్రీగా ఉండాలనే ఉద్దేశంగా చిన్న నిర్మాతలకైతే మరీ ముఖ్యంగా చిన్న నిర్మాతలకు ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నాం. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా నేను ప్రొడ్యూసర్స్ కూడా కోరుతున్నాను. ఓకే ప్రేక్షకులారా, మరి మన సిద్దిపేట ముద్దుబిడ్డ మన టీఎఫ్సిసి చైర్మన్ గారు ప్రతాని రామకృష్ణ గౌడ్ గారితో ముచ్చట్లు విన్నారు కదా. మరి మళ్ళీ రేపు కొత్త గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టీఎఫ్సిసి లైవ్ చూస్తున్న ప్రేక్షకులకి మా ధన్యవాదాలు. మీ భార్గవి. అందరికీ నమస్కారం, నేను మీ లావణ్య. సో మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని కూడా షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తుండండి. మీకు ఎలాంటి క్వరీస్ నాకు కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా మీరు టచ్ చేస్తే చాలు, ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మీరు మిస్ అయినా కూడా మళ్ళీ చూసుకొని ఎంజాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC Live. Don't forget, subscribe and like. Sonia.